దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు. మన హిందూ సాంప్రదాయంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు తమ ఇళ్లల్లో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ దేవుని కృప కోసం నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. వాటి గురించి వివరంగా ఇప్పుడు చూద్దాం. దీపం సకల దేవతా స్వరూపం. హిందూ సంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమే ఆ లక్ష్మీ స్థానం అవుతాయని పెద్దల మాట. దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు పువ్వులు వేసి నమస్కరించాలి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమర ముఖంగా దీపం వెలిగిస్తే రుణబాధలు శని